పాయింట్ కనిపిస్తోంది. ఏం చెప్తారు నిన్న జరిగిన పరిణామాలపై? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. 2019 మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఇవాళ మనం 2024 నవంబర్ 20వ తారీఖులో ఉన్నాం. అంటే 5 సంవత్సరాల 8 నెలల 5 రోజులు అయింది ఇప్పటికి ఇంకా ఆ కేసు ఇంకంక్లూజివ్గానే ఉంది. విచారణ చేస్తున్నది వచ్చేటప్పటికి దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ. హత్యకు ఆవింపబడిన వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సన్, ఒక మాజీ ముఖ్యమంత్రి గారికి స్వయాన సోదరుడు, హత్య జరిగిన నాటికి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి స్వయాన చిన్నాన్న, వారు స్వయంగా మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ. అంటే హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నది కూడా ఇవాళ ప్రస్తుత ఎంపీ. ఇంత హై ప్రొఫైల్డ్ కేసు 5 సంవత్సరాల 8 నెలల పాటు ఇంకా ఇప్పటికి విచారణ కూడా పూర్తి కాలేదు అని అంటే అది ఆ విచారణా సంస్థల ఫెయిల్యూర్ కింద లెక్కేసుకోవాలా, లేదు చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని మనం చెప్పుకునేది ఉత్త డొల్ల కబుర్లుగానే మనం భావించాలా? చట్టం ముందు అందరూ సమానమే అయి ఉన్నట్టయితే హోదా, అధికారము, డబ్బు, పరపతి ఉన్నవాడికి సామాన్యుడికి ఒకే విధమైన న్యాయం దక్కుతూ ఉండున్నట్టయితే ఈ కేసు విచారణ ఇన్ని సంవత్సరాలు సాగదీయాల్సిన అవసరం లేదు. పైగా ఇక్కడ గమనించుకుంటే సిబిఐ ఇంటెగ్రిటీకి సంబంధించిన అంశం ఇది. ఆ విచారణ జరుపుతున్న సిబిఐ డ్రైవర్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బాంబులు వేస్తామని బెదిరించారు. సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ గారిని ఆయన మీద స్వయంగా కేసు నమోదు చేశారు. అవినాష్ రెడ్డిని కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అదుపులోకి తీసుకోవాలి అని చెప్పని సిబిఐ ప్రయత్నం చేస్తే అక్కడ 100 మంది అనుచరులను తీసుకొచ్చి ఒక అలజడి సృష్టించి రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల చేత కూడా సహాయ నిరాకరణ చేయించారు. అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ని అరెస్టు చేయలేని నిస్సహాయ స్థితి సిబిఐ కల్పిస్తే సిబిఐ అంత హెల్ప్లెస్గా ఎందుకు మిగిలిపోయింది ఈ దేశంలో? ఈ కేసులోనే అంత హెల్ప్లెస్గా మిగిలిపోయిందా? లేదు దేశంలో ఏ కేసులో ఏ విచారణ సందర్భంగా ఏ నిందితుడిని ఏ ముద్దాయిని అరెస్ట్ చేసేటప్పుడైనా సరే అదే హెల్ప్లెస్ కండిషను, అదే హెల్ప్లెస్గా సిబిఐ మిగిలిపోద్దా? మిగిలిన కేసులు ఆ విధంగా వ్యవహరించట్లేదు కదా. గాలి జనార్దన్ రెడ్డి గారిని బళ్ళారి నుంచి తీసుకురాగలిగారు, హైదరాబాద్ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలిగారు. వాళ్ళిద్దరికన్నా అవినాష్ రెడ్డికి ఏం కొమ్ములు ఉన్నాయా? అతన్ని అదుపులోకి తీసుకోవటానికి అక్కడ శాంతి భద్రతల సమస్య సృష్టింపబడుతుంటే సెంట్రల్ రిజర్వ్ పోలీసుని పిలిపించి చెదరగొట్టైనా సరే అతను అదుపులోకి తీసుకోవాలి. అతను ఒక హత్య కేసులో అక్యూజ్డ్, తర్వాత ఎంపీ కావచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా సరే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకోవడానికి అతనుకున్న పదవులు, ఆ ప్రోటోకాల్స్ ఇవి ప్రతిబంధకాలుగా మారతాయా? సిబిఐని వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా వాళ్ళ ఇంటెగ్రిటీయే ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో కూడా వాళ్ళు తల వంచుకునే పరిస్థితులు సృష్టింపబడుతున్నాయి అని అంటే సిబిఐని ఎవరు నియంత్రిస్తున్నారు? అంటే ఏదైనా అదృశ్య శక్తి ఉందనుకుంటున్నారు? ఖచ్చితంగా. లేకుంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2006 లోకల్ బాడీ సెలక్షన్ రోజు నాకు మా ఊర్లో బూత్ నెంబర్ 17 ఆఫ్ వేమూర్ కాన్స్టిట్యున్సీ, అక్కడ పోలీసులకి మాకు ఘర్షణ జరిగింది. చాలా పెద్ద ఇష్యూ అయింది అది. దాంట్లో నేను అక్యూజ్ నెంబర్ 1, నేను కాక ఇంకొక 32 ఉన్నారు. ఆ కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే 2009 జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. అంటే ఎన్నిక రోజు పోలీసులతో ఘర్షణ పడ్డ ఇష్యూ అని చెప్పని దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని 2000